హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఏంటి రెసిపీ ఇంత డిఫరెంట్గా ఉంది అని అనుకుంటున్నారా? రెసిపీ కూడా అంతే ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకోండి. నేను ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ తీసుకున్నా. ఎగ్స్ తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకోండి. ఎంత మంచిగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి మీరు బీట్ చేసుకున్న ఎగ్ అనేది వేసుకోండి. దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాని తర్వాత ఆ ఎగ్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని మీరు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అనేది వేసుకోండి. అవి మంచిగా వేగనివ్వండి. కొంచెం సాల్ట్ వేయండి, అది మంచిగా ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. ఆవకాయ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అందులోనే రైస్ వేసుకొని పొడిగా చేసుకోండి. తర్వాత ఎగ్ అనేది వేసుకోండి. ఎగ్ అనేది వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. అన్ని వెజిటబుల్స్ కలిసిపోయేటట్టు. టేస్టీ అయిన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.